నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆమె తన ముందస్తు రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో కాలిపోతున్న బస్సును, ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలించి సహాయక చర్యలు వేగవంతమయ్యేలా అధికారులను సమన్వయం చేశారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ, మంటల్లో చిక్కుకుని 3 ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన వైద్యం, ఇతర సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. అవి కూడా కొంచెం డిస్టెన్స్ ఎంతుంది మన హైవేకి. ఈ బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, అందులో 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే నిన్న ఈ టైర్ బర్స్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో 1 గంట ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఇది టైర్ బర్స్ట్ అవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆ బస్సులో ఉన్న డ్రైవర్ క్లీనర్ చనిపోవడము, చాలా మంది లోపల ఇరుక్కున్న వాళ్ళు కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్ అన్ని కూడా రావడము, ఇదంతా జరగడంతో చాలా మంది పడడం జరిగింది. సో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా హైవే వాళ్ళతో కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బాడీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన సహాయము ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఎవరికైతే సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సాయం చేయాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని గతంలో నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆలగడ్డల ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా హైవే వాళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఈ డివైడర్ హైట్ పెంచాలా లేదా ప్లాంటేషన్ పెట్టాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేని కాడ కూడా సీసీ కెమెరాస్ పెట్టించడం. తప్పకుండా వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మా కంట్రోల్లో ఉండేవి జరగకుండా చేయడానికి అన్ని విధాలుగా